హలో వివర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. రాష్ట్రమంతా రాష్ట్ర రాజకీయాలంతా ఒకటే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవే బీసీ రిజర్వేషన్. అసలు ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్లు అనేవి మొదలైనవి? ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఆ పార్టీ వర్గం అంతా కలిసి ఆ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఆ రోజు రగులుకుంది ఈ రచ్చ. సో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి బీసీలు ఓటేయడం జరిగింది. సో బీసీలు ఓటేసిన తర్వాత కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ జనాభా లెక్కలు ఉన్నాయో ఆ జనాభా లెక్కలు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో జనాభా లెక్కలు కంప్లీట్ చేసిన తర్వాత కూడా అటు 42% రిజర్వేషన్ ఇస్తామని కూడా వారు ఆ ముక్త కంఠంతో సరే అని అందరూ కూడా ఓకే అన్నారు. కానీ అదే ఏదైతే జనాభా లెక్కల్లో దాదాపు జనాభా లెక్కలని తప్పు లెక్కలు చెప్పారని కూడా అటు బీసీ సంఘాలు, బీసీ నాయకులు చాలా పెద్ద ఎత్తున కూడా ధర్నాలు, రాస్తారోకోలు ఏం చేయాలో అవి చేశారు. కానీ అప్పటికి వారు మరో ఛాయిస్ ఇవ్వడం జరిగింది. సో జనాభా లెక్కల్లో వాళ్ళు మళ్ళీ కొంతమంది యాడ్ అవ్వడం జరిగింది. అయినా కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని వారు చెప్పడం జరిగింది. సో దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. సో బిల్లు పెట్టిన తర్వాత కూడా ఏవైతే మూడు పార్టీలు మెయిన్ పార్టీలు ఉన్నాయో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మరియు అటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ, మూడు పార్టీలు కూడా ముక్త ఖండంతో దాన్ని సమర్పించడం జరిగింది. సో దాని తర్వాత అటు మండలిలో ఆమోదం పొందింది. మండలిలో ఆమోదం పొందిన తర్వాత అటు గవర్నర్ దగ్గర ఆమోదం పొంది ఇప్పుడు ఆ బీసీ బిల్ అనేది అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు కూడా ఇటు పార్టీల్లో చర్చ అనేది మొదలవుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే బీసీ ఉద్యమాన్ని కూడా ఇక్కడ చాలామంది మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో బీసీ అనేది కూడా ఒక బీసీల ఓట్లు, బీసీల సీట్లు అనేది కూడా ఒక పెద్ద చర్చగా మారబోతూ ఉంది. సో దానికంటే ముందు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ పార్టీలు అసలు బీసీ అంశం మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును పెట్టి ఈ బీసీల ఓట్లు కైవసం చేసుకోవాలని ఒక ఆలోచనతో అయితే వచ్చింది. సో చేసుకుంది, దాంట్లో సక్సెస్ అయింది. అయితే 42% రిజర్వేషన్ వాళ్ళు ఆ రోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత 42% మేము అటు విద్యా వ్యవస్థలో కావచ్చు, అటు రాజకీయ వ్యవస్థలో కావచ్చు, మరియు ఇటు కాంట్రాక్ట్ విషయంలో అన్ని విషయాల్లో కూడా మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. కానీ ఈ రోజున వారు అధికారం వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ మేము స్థానిక సంస్థలోనే కల్పిస్తాము అని చెప్పేసి కూడా వారు ఒక మాట చెప్పడం జరిగింది. మరి కొన్నిసార్లు మేము పార్టీ పరంగా చెప్తామని కూడా చెప్పారు. కానీ దీనికి బీసీ సంఘాలని కూడా వ్యతిరేకిస్తూ చాలా ధర్నాలు చేయడం ద్వారా మరి దీనికి ఒక ఆర్డినెన్స్ రూపొందించాలి, దీనికోసం ఆర్డినెన్స్ తేవాలి, దీనికోసంలో ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టం ఉందో దాన్ని మార్చాలనే కొన్ని పాయింట్స్ అయితే తెరపైకి రావడం జరిగింది. సో దానికి తగినటువంటి చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ విషయం కొద్దిగా పక్కన పెడితే మరి బీఆర్ఎస్ పార్టీని తీసుకుంటే బీఆర్ఎస్ అధినాయకుడు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఏ రోజు కూడా బీసీల రిజర్వేషన్ల గురించి కావచ్చు, బీసీల గురించి కావచ్చు ఏ రోజున మాట్లాడిన దాఖలు లేవు. అదేవిధంగా అటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అసలు ఏం మాట్లాడిన పరిస్థితులు లేవు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో వారు మాత్రం మా పార్టీ ఈ బీసీ రిజర్వేషన్లకు సానుకూలంగానే ఉంది, ఇది ఇస్తే మేము కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. కానీ ఏ రోజు కూడా ఈ ఏదైతే నాయకత్వం ఉందో ఏ రోజు కూడా దీనిలో పాలు పంచుకోలేదు. ఏ ధర్నాలోనూ ఏ రాస్తారోకోలోనూ పాలు పంచుకున్న దాఖలాలు మనకైతే కనబడడం లేదు. సో వారి స్టాండ్ మాత్రం కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంది. కానీ దీంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఉన్నారో వారు మాత్రం ఈ బీసీ రిజర్వేషన్ టాపిక్ వచ్చినప్పటి నుంచి దీన్ని ఒక రాజకీయ పావులాగా వాడుకుంటున్నారా, లేకపోతే నిజంగానే అసలు బీసీల కోసం కొట్లాడుతున్నారా అంటే వారు మాత్రం ఆ వర్గాల్లో ఉన్నటువంటి వారు మాత్రం ఇదే కొంతమంది బీసీ సంఘాలు కూడా కావచ్చు, అటు కొంతమంది వారికి ఆపోజిట్ వర్గం ఏదైతే ఉందో వారు మాత్రం తను ఈ రాజకీయ లబ్ధి కోసమే చేస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నారు. కానీ తన వర్గం మాత్రం బీసీలకు ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ 42% రిజర్వేషన్ రావాలి, సో దానికోసమే తను పోరాడుతుందని కూడా చెప్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా దాదాపు ఈ రోజు నుంచి దాదాపు 3 రోజులు ఏదైతే 72 గంటలు తను నిరాహార దీక్ష ఏదైతే చేస్తామని మాట ఇచ్చిందో, సో దాంట్లో భాగంగా ఈ 3 రోజులు అయితే నిరాహార దీక్ష నడుస్తూ ఉంది. సో ఈ నిరాహార దీక్ష దాదాపు ధర్నా చౌక్లో అయితే మొదలవబోతూ ఉంది. సో ఈ నిరాహార దీక్షలు కూడా ఈరోజు అంతా బీసీ టాపిక్ గురించి, బీసీ రిజర్వేషన్ గురించి వారు మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా మనం బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే అటు బీజేపీ పార్టీ ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే 42% రిజర్వేషన్ పెట్టినప్పుడు మద్దతు ప్రకటించింది. కానీ ఇప్పుడు అదే బీజేపీ పార్టీ దీంట్లో ముస్లింలను కలుపుతూ ఉన్నారు. సో ముస్లింలను తీసేసి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అంటే బీసీలోంచి ముస్లింలను తీసేయాలని ఒక టాపిక్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మద్దతు ప్రకటించిన వాళ్ళు ఈ రోజు మద్దతు ప్రకటించట్లేదని అటు కాంగ్రెస్ వర్గాలు బీజేపీది ద్వంద్వైఖరి అని కూడా వారు తేల్చి చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా దీనిపైన ఏదో క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వారు ఆ రోజు 42% రిజర్వేషన్ కోసం బిల్లు పెట్టినప్పుడు వారు ఆ టాపిక్ని కానీ ఆ
ఆ చర్చను కానీ ఎందుకు అసెంబ్లీలో తీసుకురాలేదు, ఎందుకు ఈరోజు తీసుకొస్తా ఉన్నాం కూడా అటు ప్రజా సంఘాలు కావచ్చు, అటు బీసీ సంఘాలన్నీ కూడా తెరపైకి తీసుకొస్తాయి. సో ఇవన్నీ 3 పార్టీలో 3 విధానాలు ఉంటే మనం బీసీ సంఘాలు చూసుకుందాం. బీసీ సంఘాలు ఉన్నటువంటి నాయకులు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఈ 42% రిజర్వేషన్ రావాలని వారు పోరాడుతూ ఉన్నారు. అటు ఎవరైతే తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇటు జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు. సో మనం ఆర్ కృష్ణయ్య గారి వైఖరిని చూసుకుంటే ఆర్ కృష్ణయ్య గారు బయట ఎవరైతే ఈ బీసీల కోసం పోరాడుతూ ఉన్నారో వారందరికీ మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సో వారి పార్టీ ఏదైతే స్టాండ్ ఉందో మేము 42% రిజర్వేషన్కి మేము ససేమీరా మాకు వద్దు అని కూడా వారు కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి అధినాయకం తేల్చి చెప్పింది. సో దానికి కూడా వారు ఆ సభల్లో పాల్గొని, ఎందుకంటే వారు అంటా ఉన్నారు దాదాపు 10% ఏదైతే ముస్లింలకు వెళ్తా ఉంది మేము దానికి వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. సో అదే విషయాన్ని ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు, అసెంబ్లీలో ఈ చర్చ ఎందుకు తేవలేదని కూడా ఆ రోజు వారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ముస్లిం వర్సెస్ హిందూ అనేది ఒక టాపిక్ని తీసుకొచ్చి దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారని కూడా అక్కడ కొన్ని సంఘాలు చెప్తా ఉన్నాయి. సో ఈరోజు ఈ బీసీల చర్చ ఎందుకు వచ్చిందంటే, ఈరోజు మనం చూసుకున్నట్లయితే అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎవరైతే కవిత గారు ఉన్నారో సో వారు ఇక్కడ 72 గంటల నిరాహార దీక్ష చేపట్టడం, మరియు ఇక్కడ నుంచి బయలుదేరినట్టు ఇక్కడ తెలంగాణ నుంచి ఎవరైతే బీసీ మంత్రులు ఉన్నారో బీసీ నాయకులు అందరూ కలిసి కూడా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారితో కలిసి ఢిల్లీకి ప్రయాణిస్తూ ఉన్నారు. పొద్దున్నే ఈరోజు ఉదయాన్నే వారు ట్రైన్లో వెళ్ళడం జరిగింది. సో రైలు మార్గంలో వీళ్ళందరూ కూడా పార్టీ ముఖ్య నేతలతో, పార్టీ కార్యకర్తలతో, బీసీ నాయకులందరితో కలిసి కూడా వారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించే అవకాశం ఉంది. సో దాదాపు 72 గంటల ధర్నా కూడా ఇది కూడా 72 గంటల ధర్నా ఉండబోతా ఉందని కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి అధినాయకుడు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో సో వారు అక్కడికి వచ్చి ధర్నాలో పాల్గొంటారా, లేకపోతే ప్రియాంక గాంధీ పాల్గొంటారా, సోనియా గాంధీ అసలు ఎవరు పాల్గొంటారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో బీసీ నాయకులు చేసే ధర్నాకి అక్కడ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే తీన్మార్ మల్లన్న ఉన్నారో సో వారు కూడా ఈరోజు ఒక కీలక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. సో బీసీ సంఘాల గురించి కావచ్చు, ఈ బీసీ నాయకుల గురించి వారు చాలా పెద్ద ఎత్తులో మాట్లాడబోతా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే వారు ఈరోజు వారి రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. మనం చూడాలి అసలు తను ఈరోజు రాజకీయ పార్టీ గురించి ఏమన్నా మాట్లాడతారా, సో మాట్లాడితే దాని గురించి కూడా మనం త్వరలో చర్చిద్దాం. సో ఇదంతా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతా ఒక ఏదైతే బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లపైనే రాష్ట్ర రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. సో దీన్ని ఎవరు, ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ సంఘం నాయకుడు దీన్ని ఏదైతే తనకు ఫేవర్గా మార్చుకోవాలని చూస్తూ ఉన్నారో సో ఏదైతే తనకు నచ్చినట్టు తమకు స్వలాభం చేరేలాగా ఈ బీసీ రాజకీయాలను వారు మార్చుకోబోతా ఉన్నారా, సో అసలు ఈ బీసీలకి 42% రిజర్వేషన్ దక్కుతుందా, అసలు దీనికోసం కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏదైతే 9th షెడ్యూల్లో పెడుతుందా, సో ఇవన్నీ మనం రానున్నటువంటి రోజుల్లో చర్చిద్దాం. అసలు బీసీ రిజర్వేషన్లు దక్కుతాయా, లేకపోతే దీనిపైన ఏదైతే రాష్ట్రపతి గారు కావచ్చు అటు సుప్రీంకోర్టు ఏమన్నా చర్యలు తీసుకొని ఈ కేసుని మొత్తానికి దీన్ని ఒకవేళ కేసు వేస్తే ఈ కేసుని కొట్టేస్తుందా, ఇలాంటి అంశాలు కూడా మనం రానున్నటువంటి రోజుల్లో చర్చిద్దాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ డ్యూ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Hyderabad, Telangana. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.